ప్రైవేటు భూముల్లో ప్రభుత్వ భూముల్లో ఏ మాత్రం లైసెన్స్ లేకుండా మరి మైనింగ్ జరుగుతూ ఉన్నది. అధికారులు చూసి చూడనట్టుగా ఉంటున్నారు. దాదాపు 8 ఫీట్ల నుంచి 10 ఫీట్ల లోతుగా సంవత్సరాల తరబడి మైనింగ్ లైసెన్స్ లేకుండా జరుగుతున్నా కూడా ఒక్కరు కూడా అడగలేదు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మా పార్టీ సీనియర్ నాయకులు శ్యామరావు గారు, తర్వాత నక్క మనోహర్ గారు, ఇంకా చాలా మంది కూడా మరి ఆ మోక మీదకి పోయి ఆపి ఆ జేసీబీలను వాటన్నిటి కూడా పోలీసులకు పట్టిస్తే తప్ప పోలీసులు కదలేని పరిస్థితి. నేను ఇవాళ జిల్లా ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ గ్రౌండ్ లెవెల్లో ఉండే పోలీస్ అధికారులు స్థానిక అక్రమంగా మైనింగ్ చేస్తున్న వాళ్ళతో కుమ్మక్కైనట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దయచేసి దీన్ని ఎంక్వైరీ చేయండి. మేము అడిగేదాకా ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ చాలా క్లియర్గా చెప్తా ఉన్నది, లైసెన్స్ లేకుండా మైనింగ్ చేయడం నేరం. కానీ నేను ఇవాళ కోయవాగు, చింతగూడ, అదేవిధంగా చారిగాం ఈ ప్రాంతాలంతా తిరిగి వచ్చిన మొత్తం కూడా 100 ఎకరాల మైనింగ్ జరిగింది. దీనికి తప్పకుండా మైనింగ్ శాఖ అధికారులు, ఆనాడు ఉన్న ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా రేపు జరగబోయే విజిలెన్స్ విచారణలో ప్రజలకు, ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరేదో మామూలుగా కాశపడో లేకపోతే ఇంకేదో చేసి గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులన్నీ కూడా ఆ సెస్ ఏదైతే గ్రామ పంచాయతీలకు రావాలనో అది రాకుండా మరి చేయడం అనేది నేరం. దాని మీద పూర్తి స్థాయిలో మరి విచారణ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిన్న జూపల్లి కృష్ణారావు గారు టూరిజం శాఖ మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి, ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు నిన్న కాగజ్నగర్కి వచ్చిండ్రు. కానీ జూపల్లి కృష్ణారావు గారికి మున్సిపల్ ఎలక్షన్లు వస్తేనాగానే కాగజ్నగర్లో ప్రభుత్వ ఆసుపత్రి గుర్తుకొచ్చింది. అయ్యా కృష్ణారావు గారు, మీరున్న కొల్లాపూర్ అట్లనే ఏడ్చింది. ఇప్పుడు ఈరోజు ఇక మీరు కాగజ్నగర్ ఉద్ధరించాలని వచ్చిండ్రు. మీకు ఎలక్షన్లు ఉన్నప్పుడే ఇవన్నీ గుర్తుకొస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక మీకు బీర్ బాటిళ్ల మీద లేబుల్ల విషయంలో ఏం గందరగోళం జరిగిందో వాటన్నిటి గురించి కాగజ్నగర్ ప్రజలకు ఇంకా తెలియదు. ఇక్కడ ప్రజలు చాలా అమాయకులు. అందుకొరకు ఇంత దోపిడికి, పీడనకు గురైనరు. మీకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. కానీ నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీకు డయాలసిస్ సెంటర్లు ఎందుకు గుర్తుకు రాలేదు? డయాలసిస్ సెంటర్లు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? ఇక్కడ కాగజ్నగర్లో కనీసం అంటే ప్రతి మండలానికి ఒక 100 నుంచి 200 మంది కిడ్నీ పేషెంట్లు ఉంటారు. ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు వాళ్ళు, మాకు డయాలసిస్ సెంటర్లు పెట్టండి అని. వాటి గురించి ఎవరు మాట్లాడడం లేదు. మీ ఎమ్మెల్సీ మీకు చెప్పలేదా? మీ కాంగ్రెస్ నాయకులు మీకు చెప్పలేదా? మీ అధికారులు మీకు చెప్పలేదా? అసలు ప్రభుత్వ ఆసుపత్రికి పోవాల్సిన పేషెంట్లందరూ కూడా ఇవాళ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే యొక్క ప్రైవేట్ ఆసుపత్రికి లైన్లు కట్టిపోతా ఉన్నారు. దాని గురించి మీకు ఎవరు చెప్పలేదా? మీరు ఎందుకు మాట్లాడలేదు దాని గురించి? అదేవిధంగా ఆరోగ్య రక్ష, ఇది ఆయుష్మాన్ మందిర్లు ఉన్నాయి, ఆయుష్మాన్ జ్ఞాన మందిరాలు ఉన్నాయి. ఆయుష్మాన్ మందిరాలు చాలా చోట్ల కూడా మూతపడ్డాయి. ఇంతవరకు కూడా ఓపెనింగ్ నోచుకోలేదు. దాని గురించి మీకు ఎవరు చెప్పలేదా? ఇలా స్థానిక ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ళ పట్టాపత్రాలు ఇస్తా అంటున్నాడు. మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయినాయి? కేసీఆర్ గారి టైంలో ఎన్నో 100 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బోరిగాంలో కట్టిండ్రు. అవి ఎందుకు ఇంతవరకు కూడా అలాట్ చేయలేదు? ఆ విషయాల మీద మీరు ఏమన్నా మాట్లాడినరా? ఇప్పటికి కూడా రాకపోకలు సరిగా లేవు, బ్రిడ్జిలు సరిగా లేవు. బ్రిడ్జిలు లేక గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన మహిళలు, గర్భిణీ స్త్రీలు వైద్యానికి వచ్చినప్పుడే మరి మార్గ మధ్యలోనే చనిపోతున్నారు. దాని గురించి కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అటవీ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా సెల్ ఫోన్ సౌకర్యం లేదు. అటవీ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా రోడ్డు సౌకర్యం లేదు. దాదాపు 20 నుంచి 25,000 మంది ఆదివాసీ బిడ్డలు ఉంటారు ఈ ప్రాంతంలో. వాళ్ళందరినీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడడం లేదు? అదేవిధంగా యూరియా గురించి ఎవరు మాట్లాడడం లేదు. రైతు రుణమాఫీ గురించి ఎవరు మాట్లాడడం లేదు. రైతు భరోసా గురించి మీరు మాట్లాడతలేరు. మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఏమైనా చేయాలి. కానీ నేను ఒకటే చెప్తున్నా, కృష్ణారావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, మీరు ఏం చేసినా కూడా ప్రజలు సర్పంచ్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టిండ్రు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయ దుందుపి మోగిస్తుంది. ఇక్కడ ఒక్క దగ్గరనే కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ విజయ దుందుపి మోగిస్తుంది. మీరు దానికి భయపడే ఇలా హరీష్ రావు గారిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పిలిపించారు. ఆనాడు సర్పంచ్ ఎలక్షన్ల ముందు కేటీఆర్ గారిని ఏసీబీ ఆఫీస్కు, ఈడీ ఆఫీస్కి పిలిపించారు. ఇప్పుడు మీరు మరి మున్సిపల్ ఎలక్షన్ల ముందు పార్టీని ముప్పు తిప్పలు పెట్టాలని చెప్పేసి మీరు ఇలా సీనియర్ నాయకులు హరీష్ రావు గారిని పిలిపించారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా మరి మున్సిపల్
మున్సిపాలిటీని మున్సిపాలిటీని మేము కైవసం చేసుకుంటాం. అదేవిధంగా మరి మున్సిపల్ కార్మికుల సమస్యలు కూడా తీరుస్తాం. నిజంగా జూపల్లి కృష్ణారావు గారు మీరు నిన్న వచ్చిండ్రు. మున్సిపల్ కార్మికులు 6 నెలల నుంచి వాళ్ళకి జీతాలు రావడం లేదు. దాని గురించి ఎందుకు మీ స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో గాఢ నిద్ర, ఒక బేబీ లాగా గాఢ నిద్రపోతున్నాడు. కానీ ఇక్కడ మున్సిపల్ కార్మికులు తిండి తిప్పలేక పాపం ఆకలితో అలమటిస్తూ మున్సిపల్ ఆఫీస్ ముంగటనే రాత్రిళ్ళు అంతా కూడా తిండి లేక నిద్రపోతుంటే కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు ఆకలి చావు నుంచి తప్పించింది బీఆర్ఎస్ పార్టీ. మీరు కనీసం వాళ్ళకు పిఎఫ్, అదేవిధంగా మిగతా బెనిఫిట్స్, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అలా మీ కాంగ్రెస్ పాలనలో ఉన్నది. అందుకొరకే మీ పార్టీని గెలిపించను. మీరు ఎన్ని డ్రామాలు వేసినా, మీరెన్ని డబ్బుల మూటలు ఇక్కడికి మూసుకొచ్చి ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేయాలని చూసినా ఎట్టి పరిస్థితులు కూడా కాగజ్ నగర్ మున్సిపాలిటీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారు. అందుకొరకే మరి ఈ విషయంలో మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ, అదేవిధంగా శ్మశాన వాటికలను, అదేవిధంగా ప్రభుత్వ భూములను, ప్రైవేటు లావణి పట్ట భూములను అక్రమంగా మైనింగ్ చేసిన దుర్మార్గులు ఎవరుతున్నారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా జైలుకు పంపించేదాకా మేము శవాలను కూడా వదిలిపెట్టలేదు. మరి అలాంటి దుర్మార్గులను జైలుకు పంపించేదాకా మేము వదలమని చెప్తూ, మరొకసారి మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, హరీష్ రావు గారిని మరి అక్రమంగా పోలీసులు ప్రశ్నించడాన్ని ఈ ట్యాపింగ్ కేసులో మేము పూర్తిగా ఖండిస్తూ, మరి ఎప్పటికైనా ఈ తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి మళ్ళీ కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో తప్పకుండా తెలంగాణ మళ్ళీ దేశంలో నెంబర్ 1 కావడం ఖాయం. మళ్ళీ ప్రపంచ పటంలో ఒక గొప్ప రాష్ట్రంగా తయారు కావడం ఖాయం. ఆ ప్రస్థానంలో తప్పకుండా సిర్పూర్ కూడా రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందడం ఖాయం. కాగజ్ నగర్ పట్టణం ఒక గొప్ప మున్సిపాలిటీగా రూపాంతరం చెందడం ఖాయం. అందుకొరకే కాగజ్ నగర్ పట్టణ ప్రజలందరూ కూడా మరి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరొకసారి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ రావు.